ఈరోజు మనం మద్యపానంలో ఉన్నటువంటి రసాయనాలు ఏమున్నాయి, మద్యపానం ఎలా తయారవుతుంది అనేటువంటి చాలా డీప్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏదైనా చేయగలరు. నిత్య జీవితంలో పంచదార, బెల్లంను ఇదే రకంగా మనం వినియోగిస్తూ ఉంటాం. మన చక్కెర పరిశ్రమకి అనుబంధంగా ఆల్కహాల్ పరిశ్రమ అయితే ఉంది. ఆల్కహాల్ ఎక్కడెక్కడ వాడతారు? పరిశ్రమల్లో వాడతారు, అదేవిధంగా వాహనాలు కూడా ఉపయోగిస్తారు. సారాయి, గుడుంబ, బీర్, విస్కీ, బ్రాందీ, వైన్ తదితరాల్లో కూడా ఆల్కహాల్ని వాడుతూ ఉంటారు. అయితే మనం రోజు ఉపయోగించే చక్కెర లేదా బెల్లమును దేని నుంచి తయారు చేస్తారంటే చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. ఇది గడ్డి జాతికి చెందినటువంటి చెరుకు గడలలో 11 నుంచి 15% చక్కెర అయితే ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్ కుటుంబానికి చెందిన డైసాకరైడ్ సుక్రోజ్ ఉంటుంది. ఈ సుక్రోజ్ అంటే ఏంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజుల మిశ్రమాన్ని సుక్రోజ్ అంటారు. ఇంపార్టెంట్ బిట్, గ్లూకోజ్ ఫ్రక్టోజుల మిశ్రమాన్ని సుక్రోజ్ అంటారు. ఇప్పుడు దీన్నే మనం టేబుల్ షుగర్గా కూడా పిలుస్తారు. ఈ డయాబెటీస్ వ్యాధి ఉన్నటువంటి వారు సుక్రోజ్ అనేటువంటి చక్కెర తీసుకోకుండా సాకరిన్ అనేటువంటి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే పంట చేను వచ్చిన తర్వాత ఈ చెరుకు గడలను కోసిన తర్వాత 24 గంటల లోపు చక్కెర ఫ్యాక్టరీలకి తరలిస్తారు. అక్కడ ఆలస్యం అయ్యే కొద్దీ చక్కెర శాతం అనేది తగ్గుతుందండి, ఎండిపోతుంటుంది చెరుకు గడ. అందుకనే సాధారణంగా చక్కెర పరిశ్రమలను చెరుకు అధికంగా పండించే ప్రాంతాల సమీపంలో ఉంటాయి. ఏం చేస్తారంటే ఈ చెరుకు గడని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి క్రషర్లో వేసి చెరుకు రసాన్ని తీసేస్తారు. ఎప్పుడైతే ఈ రసం ఉంటుందో, రసం తీసేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పిప్పిని ఏమంటారంటే బగాసే అని పిలుస్తారు. అంటే చెరుకు గడల నుంచి రసం తీసివేయగా మిగిలినటువంటి పిప్పుని ఏమంటారు? బగాసే అని పిలుస్తారు. బగాసని దేనికి వాడతారు? కాగితం తయారీకి, క్యాప్టివ్ పవర్ ఉత్పత్తిలో ఇంధనంగా కూడా వాడతారు. ఇక్కడ బెల్లం తయారీలో చెరుకు రసాన్ని గాఢత చెందించడానికి బగాసని కూడా వాడతారు. అదేవిధంగా ఆమ్లత్వం ఉన్న చెరుకు రసానికి కాల్షియం హైడ్రాక్సైడ్ తడిసున్నం కలిపితే దానిని డెఫకేషన్ అంటారు. డెఫకేషన్ అంటే చెరుకు రసంలో ఉన్నటువంటి ఎసిడిటీ ఏదైతే ఉందో దానికి ఏం కలుపుతారు? కాల్షియం హైడ్రాక్సైడ్ కలుపుతారు. దానిని డెఫకేషన్ అంటారు. ఎక్కువైన సున్నాన్ని తొలగించడానికి కార్బన్ డైఆక్సైడ్ని కూడా కలిపి దాన్ని ఏం చేస్తారు? కార్బోనేషన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? సున్నం ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్గా అవక్షేపం చెందుతుంది. సున్నం ఏంటి? తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్. దానికి ఏం కలిపారు? కార్బన్ డైఆక్సైడ్ కలిపారు. రెండు కలపగా కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది. తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ వాయువుని పంపి ఏదైతే సున్నం ఉందో ఆ సున్నాన్ని తొలగించేస్తారు. దీన్ని మనం ఏమంటామంటే సల్ఫిటేషన్ అంటారు. ఈ 3 ప్రక్రియలు జరిగాయి కదా. ఈ 3 ప్రక్రియలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి అవక్షేపాలు అంటే మిగిలిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రెష్ మడ్ రూపంలో ఎరువుగా వాడతారు. సల్ఫర్ డైఆక్సైడ్ విరంజన కారణంగా కూడా పనిచేస్తుంటుంది. ఇది చెరుకు రసం రంగుని తొలగిస్తుంటుంది. రసాన్ని గాఢతపరిచి చక్కెర స్ఫటికాల ద్రవం నుంచి కూడా వేరు చేస్తారు. చక్కెర తయారు చేసిన తర్వాత మిగిలే చిక్కని ద్రవాన్ని మొలాసిస్ అంటారు. చూసారా? చక్కెర తయారు చేసిన తర్వాత మిగిలినటువంటి చిక్కని ద్రవాన్ని మొలాసిస్ అంటారు. ఇది చక్కెర పరిశ్రమలో ముఖ్యమైన ఉప ఉత్పన్నం, బై ప్రోడక్ట్ అనమాట. ఏది? మొలాసిస్. ఈ మొలాసిస్ నుంచి కిన్వా ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ రూపొందిస్తారు. మొలాసిస్ను వేరు చేయకుండా చెరుకు రసాన్ని కిన్వన ప్రక్రియలో గాఢతపరిచి బెల్లాన్ని తయారు చేస్తారు. మరి కిన్వన ప్రక్రియ అంటే ఏంటంటే ఈస్ట్ బ్యాక్టీరియా మొదలైన సూక్ష్మజీవులతో ఉత్పత్తి అయిన ఎంజైములు పెద్ద అణువులను చిన్న చిన్న అణువులుగా విడగొడతాయి. దీనినే కిన్వా ప్రక్రియ అని పిలుస్తారు. స్టార్చ్ లేదా మొలాసిస్ లేదా ద్రాక్షరసం నుంచి ఆల్కహాల్ తయారు చేయడంలో బ్రెడ్, ఇడ్లీ, సోయా సాసు, కార్డ్ లివర్, ఆయిల్, వినిగర్ లాంటి అనేక రకాల పదార్థాల తయారీలో కిన్వా ప్రక్రియ అనేది ఉంటుంది. ఇందులో ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల అవుతుంది. బ్రెడ్,
ఇడ్లీ పిండి కూడా ఈ ప్రక్రియ వల్లే పొంగుతూ ఉంటాయి. అది ఇథైల్ ఆల్కహాల్ తయారీలో సాధారణంగా ఆల్కహాల్గా వ్యవహరించే సమ్మేళనాన్ని ఇథైల్ ఆల్కహాల్, మనం ఇంకా కెమిస్ట్రీ భాషలో చెప్తే ఎథనాల్ అని పిలుస్తారు. ఎథనాల్ చక్కెర పరిశ్రమల్లో ఉప ఉత్పన్నమైన బై ప్రోడక్ట్ అయినటువంటి మొలాసిస్, ఈస్ట్ కిన్వా ప్రక్రియ ద్వారా ఇథనాల్ను తయారు చేస్తారు. అంటే మొలాసిస్ నుంచి ఇథనాల్ లేదా ఎథైల్ ఆల్కహాల్ అనేది వస్తుంది. ఈస్ట్లో ఉన్నటువంటి జైమేజ్ అనే ఎంజైము, ఈస్ట్లో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటంటే జైమేజ్. ఈ జైమేజ్ అనే ఎంజైము మొదట చక్కెరను, అంటే చక్కెర మీన్స్ సుక్రోజ్, గ్లూకోజ్ ఫ్రక్టోజులుగా విడగొడేస్తుంది. అంటే సుక్రోజ్ని గ్లూకోజు ఫ్రక్టోజులుగా విడగొట్టేటువంటి ఎంజైమ్ ఏది అంటే జైమేజ్. దేనిలో ఉంటుంది? ఈస్ట్లో ఉంటుంది. అంటే కిన్వా ప్రక్రియ చేస్తున్నాం కాబట్టి ఈ గ్లూకోజ్ ఫ్రక్టోజులను ఈస్ట్లో ఉండే మరో ఎంజైమ్ ఉంటుంది, అదే దాన్ని జైమేజ్ కిన్వా ప్రక్రియ ద్వారా ఎథనాల్గా మార్చడం చూస్తాం. అదే మాట్లాడుకున్నాం. ఇందులో మళ్ళీ ఏమొస్తుందంట? బై ప్రోడక్ట్ కింద కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ ప్రక్రియలో ఈస్ట్ కణాలకు అమోనియం సల్ఫేటు, అమోనియం ఫాస్ఫేట్ లవణాలను ఆహారంగా అందిస్తారు. ఇందులో చూస్తే ఈ ప్రక్రియలో ఆల్కహాల్ 15 నుంచి 20% చేరగానే ఈస్ట్ కణాలు చనిపోయి కిన్వా ప్రక్రియ అనేది ఆగిపోతుంది. ఈ ద్రావణాన్ని వాష్ అని పిలుస్తారు. కిన్వా ప్రక్రియలోకి గాలి చేరితే అందులోని ఆక్సిజన్ ఇథనాల్ని ఇథనోయిక్ యాసిడ్గా పిలిచి దాన్ని ఆక్సీకరణం చెందించి ఆల్కహాలిక్ ద్రావణాల రుచిని పాడు చేస్తూ ఉంటుంది. వాష్ను ఏం చేస్తారంటే అంశిక స్వేదనం చేయడం ద్వారా 96% ఆల్కహాల్ని రెక్టిఫై చేస్తారు. దీన్ని ఏమని ఉంటారంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అని పిలుస్తారు. ఇందులో అజియోట్రోపిక్ మిశ్రమం అనేది కలిపితే 100% ఆల్కహాల్ని పొందలేము. మిగిలిన 4% నీటిని తొలగించడానికి ఏం కలుపుతారట? సున్నం కలుపుతారు. 100% ఆల్కహాల్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ పిలుస్తారు. పారిశ్రామిక ఆల్కహాల్ని దుర్వినియోగం, మద్యంగా సేవించడం చేయకుండా ఇథైల్ ఆల్కహాల్కు పిరిడిన్, మెథనాల్ని కలిపి సరఫరా చేస్తారు. దీన్ని అసహజ స్పిరిట్, డీనేచర్డ్ స్పిరిట్ అని పిలుస్తారు. దీన్ని తాగితే ఏమొస్తుందంట? అంధత్వం వచ్చి మరణం కూడా సంభవిస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ని ఔషధాల తయారీలో వాడతారు. బీరు, వైన్, బ్రాందీ, విస్కీ, రమ్ము, చిన్ను మొదలైనటువంటి మత్తు పానీయాల్లో ఆల్కహాల్ విభిన్న శాతాల్లో ఉంటుంది. మనకి ఇంకా చూస్తే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉన్న బార్లీ, రైస్, గోధుమ లాంటి ధాన్యం గింజలు లేదా ద్రాక్ష లాంటి ఫలాల నుంచి ఈ మత్తు పానీయాలు తయారు చేస్తారు. మత్తు పానీయాలు ఇథైల్ ఆల్కహాల్ ఎంత ఉంటుంది చూస్తే బీర్లో 4 నుంచి 5% ఉంటుంది ఆల్కహాల్ శాతం, వైన్లో 10 నుంచి 16%, రమ్ములో 15 నుంచి 20%, బ్రాందీ విస్కీలో 40 నుంచి 50% ఉంటుంది, బ్రేజర్లో 4 నుంచి 7% ఆల్కహాల్ శాతం ఉంటుంది, కళ్ళులో 5 నుంచి 8% ఆల్కహాల్ ఉంటుంది, వాడ్కాలో 40% ఆల్కహాల్ శాతం అయితే ఉంటుంది. ఈ మొలాసెస్లో చూస్తే 50% చక్కెర ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ని మనం ఏమంటామంటే స్పిరిట్ ఆఫ్ వైన్ అని కూడా పిలుస్తారు. స్పిరిట్ ఆఫ్ వైన్ అని పిలుస్తారు. మిథైల్ ఆల్కహాల్ విషపూరితమైంది. దీన్ని వుడ్ స్పిరిట్ అంటారు. దీన్ని కలప నుంచి విధ్వంసక స్వేదం ద్వారా తయారు చేస్తారు. సాధారణంగా నల్ల బెల్లం నుంచి గుడుంబ, బార్లీ నుంచి బీరు, ద్రాక్ష నుంచి వైను, బ్రాందీ, మొలాసెస్ నుంచి రమ్ము, మొక్కజొన్న నుంచి జిన్ను, పొటాటో నుంచి ఓడ్కా, మాల్ట్ నుంచి విస్కీ రూపొందిస్తారు. ఇంపార్టెంట్. నల్ల బెల్లం నుంచి గుడుంబ వస్తుందండి. బార్లీ దేని నుంచి వస్తుంది? బార్లీ నుంచి బీర్ వస్తుంది. ద్రాక్ష నుంచి వైన్ వస్తుంది. బ్రాందీ కూడా. మొలాసెస్ నుంచి ఏమొస్తుంది? రమ్ వస్తుంది. మొక్కజొన్న నుంచి జిన్ వస్తుంది. పొటాటో నుంచి వాడ్కా వస్తుంది. మాల్ట్ నుంచి విస్కీ వస్తుంది. ఎక్కువ మద్దతులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణం, నాడీ వ్యవస్థలు, కాలేయం దెబ్బతింటుంది. చిన్న పేగుల్లో ఆమ్లత్వం పెరిగి చిన్న చిన్న కురుపులు ఏర్పడి జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి. అయితే కల్తీ కళ్ళు అంటే ఏంటి చూస్తే తాటి చెట్టు, ఈత చెట్టు నుంచి సహజ సిద్ధమైన కళ్ళు వస్తుంది. దీనిలో 4 నుంచి 8% ఆల్కహాల్ ఉంటుంది.
ఇది పూస్తున్న కొద్దీ ఆల్కహాల్ పరిమాణం పెరుగుతుంది. సాధారణంగా కళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమవుతూ ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా కల్తీ కళ్ళు అయితే తయారు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కేవలం లీటర్ సహజ కళ్ళను ఉపయోగించి నీళ్లు, ఇతర రసాయనాలు కలిపి 100 నుంచి 150 లీటర్ల కల్తీ కళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఒక పెద్ద ట్యాంకును నీటితో నింపి అందులో కొంత సహజ కళ్ళు కలుపుతారు. దానికి చక్కెర కంటే 600 రెట్లు తీపిదనం ఉండే కృత్రిమ తీపి కారిని సాకరిన్, మత్తు కోసం యూరియా, క్లోరల్ హైడ్రేట్, డైజీపమ్, అల్ప్రాజోలామైన్ మత్తు పద్ధతులు కలుపుతారు. సిట్రిక్ ఆమ్లము, సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్ లాంటివి కూడా కలుపుతారు. మత్తు పదార్థాలు ఎలాంటివి ఏం చేస్తాయంటే కేంద్ర నాడీ మండలంపై పనిచేసి అది విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. వీటికి బానిసైన వారికి కాళ్ళు చేతులు వణకడం, రక్తపోటు, హృదయ స్పందన రేటు తగ్గడం, నిద్ర సరిగా రాకపోవడం, పిచ్చిగా ప్రవర్తించడం రుగ్మతలు వస్తాయి. ఇలా కల్తీ కళ్ళు తాగినట్లయితే మానసిక రుగ్మతలు వచ్చి ఆరోగ్యం పాడవుతుంది. ఇలా చూడండి, కల్తీ కళ్ళు బాధితులకు మానసిక రుగ్మతలు నయం చేయడానికి లారజీపామ్ అనేటువంటి ఔషధాన్ని ఇవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో మనం ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో రసాయన శాస్త్రంలో మద్యపానం మీద పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో అడిగినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో చూడండి ఒకసారి. రసాయనికంగా టేబుల్ షుగర్ అనేది ఏంటి? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్. దీని సమాధానం మనం మాట్లాడాం, సుక్రోజ్. కిణ్వ ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ నుంచి లభించేది ఏంటి? ఫార్మలిన్, వెనిగర్, పెరహైడ్రల్, వుడ్ స్పిరిట్. వెనిగర్ అనేది లభిస్తుంది. వెనిగర్ రసాయనామం చూస్తే మనం ఇథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ ఆమ్లం, ఇథనోయిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, మెథనాల్ అంటే ఎసిటిక్ ఆమ్లం అండి. వెనిగర్ రసాయనామం ఎసిటిక్ ఆమ్లం. కింది వాటిలో అతి తక్కువ ఆల్కహాల్ ఉండే పానీయం విస్కీ, రమ్ము, సారాయి, బీర్ చూసాము. దీనిలో బీర్లో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఆల్రెడీ మనం దాని రేషియో గురించి మనం మాట్లాడడం జరిగింది. సో మొలాసిస్ కిణ్వన ప్రక్రియలో గ్లూకోజ్ను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్ బహుశా మనకి ఏమై ఉండొచ్చు? జైమేజ్. ఏ రకమైన ఆల్కహాల్ సేవించడం వల్ల అంధత్వం వస్తుంది? ఇథైల్ ఆల్కహాలా, మిథైల్ ఆల్కహాలా, బెంజైలా, ఎమైలా అని అడిగినప్పుడు దీనికి సమాధానం మిథైల్ ఆల్కహాల్ సేవించడం వల్ల అంధత్వం వస్తుంది. చక్కెర తయారు చేసిన తర్వాత మిగిలే మాతృ ద్రావణాన్ని ఏమంటారు? దాన్ని మొలాసిస్ అంటారు. కల్తీ కళ్ళులో వాడే మత్తు పదార్థం ఏమిటి? క్లోరాల్ హైడ్రేట్, డైజీఫామ్, అల్ప్రాజోలామ్ లేదా మొత్తం అని అడిగాడు. ఇందులో ఏం వాడతాడు? క్లోరాల్ హైడ్రేట్ వాడతాడు, డైజీఫామ్ వాడతాడు, అల్ప్రాజోలామ్. 3 కూడా వస్తే కల్తీ కళ్ళు తయారవుతుంది. చక్కెరను కిణ్వ ప్రక్రియ చేస్తే నిరంతరం ఏర్పడే సమ్మేళనం ఏంటి అంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడింది. ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.